వెల్ వెల్కమ్ టు మై పెన్ పేపర్ అధినేత రాజకీయ ఎన్నికల వ్యూహకర్త తాతా సుబ్రహ్మణ్యం. స్వాగతం, సుస్వాగతం. తెలుగు సమాజంలో అధికార 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 పక్షం నడవడిక, ప్రతిపక్షం నడవడిక రెండు విషయాల్లో 5 కోట్ల మందికి నచ్చట్లేదు. ఒకటి, సమాచార వ్యవస్థని ప్రతిపక్షాలు అధికార పక్షం ఆస్తుల్లాగా పంచుకున్నాయి. వాళ్ళు ఆ సమాచార వ్యవస్థ అధికార పక్షానికి సగం మంది వెళ్ళిపోయారు, ప్రతిపక్షానికి సగం మంది వెళ్ళిపోయారు. వాళ్ళు మీ పొగడ్తలనే రాస్తారు. కాబట్టి పొగడ్తలు పతనానికి నాంది, విమర్శలు విజయానికి నాంది. ప్రజాపక్షం వైపు ఏ సమాచార వ్యవస్థ ఉంటుంది? కాబట్టి ప్రజాస్వామ్యానికి సమాచార వ్యవస్థను ఆస్తుల్లాగా పంచుకోవడం అంత మంచిది కాదని రాజకీయ వ్యూహకర్తగా నేను తెలియజేస్తున్నాను. 2, మానవ వికాసానికి, తెలుగు ప్రజానికి, తెలుగు సమాజానికి మీరు సంక్షేమంలో పోటీ పడండి, కానీ బూతులు తిట్టుకోవడంలో పోటీ పడుతున్నారు. అధికార పక్షము 100 తిట్టుకుంటుంటే ప్రతిపక్షం 200 తిట్టుకుంటున్నాయి. కాటా పెట్టుకొని అది ప్రతిపక్షం 200 తిట్లు తిడితే అధికార పక్షం ఇంకా పెరిగి 300 తిట్టుకున్నారు. కానీ బూతులు తిట్టుకోవడం వలన మీకు ఓట్లయితే రాలవు. ఏదైనా ప్రజలకి సంక్షేమ మౌలిక వసతుల మీద కానీ, సంక్షేమ పథకాల మీద కానీ, ప్రజల కష్టాల మీద ఫోకస్ పెడితే మీకేమైనా ఓట్లు పడతాయేమో, కానీ రాబోయే ఎలక్షన్లో ఎప్పుడూ ఒకే వ్యూహం పనిచేయదండి. అధికార పక్షానికి మేము చెప్తున్నాం, ఎప్పుడూ ఒకే వ్యూహం పనిచేయదు. మీరు కొత్త వ్యూహాలు ఎంచుకోవాలి. బూతులతో కాదు, మంచితనంలో పోరాడి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి, అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మంచితనంతో వెళ్ళి పోరాడి సాధించుకోండి. బూతులతో అయితే ఓట్లు రాలవు. నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడతాం.